ఈ రోజు నేను ఈ వీడియోలో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ట్యాక్స్ ల్యాబ్స్ గురించి, ఇందులో అందరికీ మోస్ట్ కామన్ గా ఉన్న డౌట్స్ గురించి, ఇంకా బడ్జెట్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దాన్ని సింపుల్ వర్డ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కావాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 బడ్జెట్ ఇది మిడిల్ క్లాస్ పీపుల్ కి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే యాన్యువల్ ఇన్కమ్ 12 lakhs వరకు జీరో ట్యాక్స్. ఒకవేళ మీరు సాలరీడ్ పర్సన్ అయితే 12,75,000 వరకు, లేదా ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే 12 lakhs వరకు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 2024 లో వచ్చిన ఈ ట్యాక్స్ రిజిమ్ చూస్తే 7 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. అసలు ట్యాక్స్ గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంది, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది కూడా ఈ ట్యాక్స్ రెజ్యూమ్ వల్లే. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్తే 0 to 4 lakhs నిల్, అంటే ఎటువంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు. 4 to 8 lakhs వరకు 5%, 8 to 12 lakhs వరకు 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, 24 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు 30% ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి 12 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే ఎలాంటి ట్యాక్స్ లేదన్నారు కదా, మళ్ళీ ఇదేంటి? దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. సపోజ్ టీసీఎస్ కంపెనీలో రాజు శాలరీ 13 lakhs అనుకుందాం. అందులో ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ తీసేగా ఆ మిగిలిన అమౌంట్ పైన టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ఈ ట్యాక్స్ లెఫ్స్ ప్రకారంగా కట్ అవుతుంది. అది ఎలా అంటే, రాజు 13 lakhs ఇన్కమ్ నుంచి 75,000 స్టాండర్డ్ డిడక్షన్ తీసాక మిగిలిన 12,25,000 లో ఫస్ట్ 4 lakhs కి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ 4 to 8 lakhs లో 4 lakhs కి 5% అంటే 20,000. నెక్స్ట్ 8 to 12 lakhs లో 4 lakhs కి 10% అంటే 40,000. ఇంకా 12 to 16 lakhs లో 25,000 కి 15% అంటే 3,750 రూపీస్. మొత్తం కలిపి 63,750 అవుతుంది. దీన్నే 12 months కి ఈక్వల్ గా డివైడ్ చేసి 5,312 రూపీస్ ని టీడీఎస్ ని కట్ చేస్తారు. బీఎస్ రాజు యొక్క శాలరీ 12,75,000 అయి ఉంటే ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా జీరో ట్యాక్స్ స్లాబ్ లోకి వచ్చేసేవాడు. నిర్మలా సీతారామన్ గారు Feb 1, 2025 బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇది మనలో చాలా మందికి తెలుసు. ముందుగా అసలు బడ్జెట్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ గా చూద్దాం. ఒక దేశం ఎదగడం కోసం తీసుకోవాల్సిన డెవలప్మెంట్ మెజర్స్ ని ప్లాన్ చేయడాన్ని బడ్జెట్ అంటారు. సపోజ్ ఇండియాని ఒక ఫ్యామిలీ అనుకుంటే అందులో ఒక్కొక్కరికి ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఇంకా ప్రియారిటీస్ ఉంటాయి. సేమ్ అలానే మన బడ్జెట్ లో కూడా ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఇంకా ప్రయారిటీస్ ఉంటాయి. ఒక ఫ్యామిలీకి డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అది శాలరీ, బిజినెస్ ప్రాఫిట్స్ లేదా ఏమైనా ప్రాపర్టీస్ మీద రెంట్ అవ్వచ్చు. అలాగే మన కంట్రీకి కూడా మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అవి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇంకా జిఎస్టి, ఇంకా ఎల్ఐసి, ఓఎన్జీసీ, కోల్ ఇండియా లాంటి గవర్నమెంట్ కంపెనీస్ వాటి ప్రాఫిట్స్ లో గవర్నమెంట్ కి డివిడెండ్స్ ఇస్తాయి. ఎలా అయితే ఫ్యామిలీకి ఎక్స్పెన్సెస్ ఉంటాయో అలానే కంట్రీకి కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్ లేదా బైక్ కొనుక్కుంటాం. అలాగే గవర్నమెంట్ కూడా ట్రాన్స్పోర్ట్ కి కొత్త ట్రైన్స్ వేయాలి, ఇంకా కొత్త బ్రిడ్జెస్ ని కట్టాలి. మనం ఎలా అయితే మన బండిని టైం టు టైం సర్వీసింగ్ ఇస్తామో అలానే గవర్నమెంట్ కూడా రైల్వేస్ ని ఇంకా రోడ్స్ యొక్క మెయింటెనెన్స్ ని చూసుకుంటాయి. మనం ఎలా అయితే మన పిల్లల ఎడ్యుకేషన్ కి ఖర్చు పెడతామో అలానే గవర్నమెంట్ ఐఐటీస్ ఇంకా ఎన్ఐటీస్ లాంటి కాలేజెస్ ని కడుతుంది. మన సొసైటీలో ఎలా అయితే మన కుటుంబాన్ని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటామో అలాగే మన దేశం కూడా వరల్డ్ జీడిపిలో 5th place నుంచి 1st place కి వెళ్ళాలనుకుంటుంది. బడ్జెట్ అంటే ఇంతే, ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. దీనికి మీరు సీఏ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి సంవత్సరం February 1st ఇచ్చే బడ్జెట్ ఒక ఎస్టిమేట్ మాత్రమే. ఇది 1st April 2025 నుండి 31st March 2026 వరకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఇంకా ఇన్కమ్ యొక్క ఎస్టిమేట్ మాత్రమే. యాక్చువల్ గా అయిన బడ్జెట్ కి ఎస్టిమేటెడ్ వాల్యూస్ ని దగ్గరగా ఉండేలా చూసుకుంటారు. దీన్ని ప్లాన్ చేయడానికి 6 months పడుతుంది. ఈ బడ్జెట్ లో మెయిన్లీ 3 stages ఉంటాయి: ప్లానింగ్, రివ్యూ, ఎకనామిక్ సర్వే. ఇందులో ఫస్ట్ ప్లానింగ్. సెప్టెంబర్లో 55 మినిస్ట్రీస్ అన్ని కలిసి వాళ్ళ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన బడ్జెట్ ని తయారు చేసుకుంటాయి. ఈ బడ్జెట్ వేసేటప్పుడు ట్రేడ్ బాడీస్, యూనియన్స్, డిఫరెంట్ కంపెనీస్ తో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో అని ఒక ఎస్టిమేట్ ని వేస్తాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి రివ్యూ స్టేజ్. దీని నవంబర్ లో ప్రీ బడ్జెట్ మీటింగ్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఎకానమిస్ట్స్,
అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రియల్ లీడర్స్ తో కలిసి ఈ బడ్జెట్ ని రివ్యూ చేస్తారు. థర్డ్ స్టేజ్ డిసెంబర్ లో ఎకనామిక్ సర్వే రెడీ అవుతుంది. అది బడ్జెట్ కి ఒక రోజు ముందు అంటే 31st January రిలీజ్ అవుతుంది. ఇది ఒక కంట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ ప్రోగ్రెస్ కూడా ఎన్నుకోవచ్చు. ఇందులో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, అచీవ్మెంట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఈ అన్ని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఈ సర్వేలో ఉంటాయి. ఈ 3 స్టేజెస్ అయిపోయాక లాస్ట్ లో హల్వా చేసుకుంటారు. ఎస్, నిజంగా హల్వా చేసుకుంటారు. దీన్నే హల్వా సెరమనీ అంటారు. ఇది బడ్జెట్ పూర్తయింది అనడానికి ఒక సిగ్నల్ లాంటిది. దీని తర్వాత అందరినీ జైల్లో వేస్తారు. అవును, మీడియాకి దూరంగా ఉంచడానికి జైల్లో పెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏమైనా కొత్త టెండర్స్, ప్రాజెక్ట్స్ రిలీజ్ చేస్తే వాటికి సంబంధించిన స్టాక్స్ ని కొనేస్తారని. అందుకే ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ని బడ్జెట్ డేట్ వచ్చే వరకు సీక్రెట్ గానే ఉంచుతారు. ఫైనల్ గా బడ్జెట్ ని ఎవ్రీ ఇయర్ February 1st ని ప్రవేశపెడతారు. ఈసారి 2025 బడ్జెట్ లో ఏమేమి కొత్తగా తీసుకొచ్చారో చూద్దాం. ఇది 4 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. అగ్రికల్చర్, MSMEs, ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఎక్స్పోర్ట్. ఫస్ట్లీ, ఏ దేశానికైనా సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. అందుకే మన బడ్జెట్ లో ఫస్ట్ పార్ట్ అగ్రికల్చర్. 7.7 crore ఫార్మర్స్ కి, ఇంకా ఫిషర్మెన్స్ కి మరియు డైరీ ఫార్మర్స్ కి షార్ట్ టర్మ్ లోన్స్ ఈజీగా దొరకాలని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క లోన్ లిమిట్ ని 3 lakhs నుంచి 5 lakhs వరకు పెంచారు. అలాగే మకానా ఎక్స్పోర్టింగ్ లో ఇండియా వరల్డ్ లోని లీడింగ్ కంట్రీగా ఉంది. వరల్డ్ లో 70 to 80% ఆఫ్ మకానా ఇండియా నుంచే వెళ్తుంది. అందులో 80% కంటే ఎక్కువ మకానా బీహార్ నుంచే వస్తుంది. అందుకే బీహార్ లో మకానా బోర్డ్ ని పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ MSMEs అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఇందులో స్టార్టప్స్ కి 10,000 crores, అలాగే 5 లక్షల మహిళలకి 2 కోట్ల వరకు టర్మ్ లోన్స్ ఇస్తున్నారు. ఈ MSMEs లో మెయిన్ గా ఫుట్వేర్ ఇంకా లెదర్ సెక్టార్స్ లో ఫోకస్ చేస్తూ 4 lakh crore టర్న్ ఓవర్ తో దాదాపుగా 22 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్. 2047 కల్లా 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇందులో ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే జొమాటో ఇంకా అమెజాన్ లాంటి డెలివరీ పార్ట్నర్స్ కి ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ అయిన వాళ్ళకి ID కార్డ్స్ ని ఇష్యూ చేసి దాదాపుగా 1 crore గిగ్ వర్కర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 50 న్యూ టూరిస్ట్ డెస్టినేషన్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లార్డ్ బుద్ధాతో రిలేటెడ్ గా ఉన్న ప్లేసెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. లాస్ట్ పార్ట్ ఎక్స్పోర్టింగ్. ఇందులో అయితే ఫిషరీస్ మీద కస్టమ్ డ్యూటీస్ ని రెడ్యూస్ చేశారు. ఇంకా ఈ న్యూ రిజైమ్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసుకోవడానికి టైం ని 2 years నుంచి 4 years వరకు పెంచింది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.